బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్లు మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్లు మాట్లాడుతూ కూళ్ళ నరసింహులకు సంబంధించిన భూ వివాదం ఆయన వ్యక్తిగత విషయమని, ఎమ్మెల్యేకు ఈ భూ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని, కానీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల బాగోగులు కోరుకునే ఎమ్మెల్యే బీర్లపై ఓర్వలేక భూ వివాదం సమస్యను అంటకడుతున్నారని అన్నారు. అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే జోలికి వస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూళ్ళ నరసింహులు, నీలం వెంకటస్వామి, బీజన భాస్కర్, జట్టా సిద్ధులు, గాజుల వెంకటేష్, పిక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేదని చెప్పి మీరు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇంకో ఎమ్మెల్యే గురించి ఎట్లా మాట్లాడాలో మీకు తెలియదు. మీరు నిన్న నోరు జారి మేము కూడా అంతకన్నా 10 అంతులు మీకు ఎక్కువ అనొచ్చు, కానీ మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి దానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అని చెప్పి మతకల్లాలు లేపి ఆలేరు నియోజకవర్గాన్ని చెడగొట్టి దాన్ని ఐలయ్య మీద తీసుకొచ్చి బదనాం చేయాలని చెప్పి ఒక చెడు బుద్ధి మీరు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆలేరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి కాయిదాలు ఈరోజు మేము బహిరంగ మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇన్ని రోజులు మా నరసింహులు గారికి అన్యాయం జరిగిన ఎన్నోసార్లు వచ్చి మొరబెట్టుకున్నా, అది మీ సొంత విషయము, మీ కుటుంబం ద్వారా మీరే మాట్లాడుకోరు, మేము ఇంటర్ అయితే బాగుండని చెప్పి మేము ఏ రోజు ఇంటర్ కాలే. కానీ నిన్న వాళ్ళు వచ్చి ఒక నాయకులే, నియోజకవర్గ నాయకులు వచ్చి ఐలాండ్ బదనాం చేశారు కాబట్టి మేము ఈరోజు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇప్పటికైనా చెప్తున్నాం, నరసింహులు గారి దగ్గర 88 సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, ఎన్ని కాయిదాలు ఉన్నాయి, జీపీ ఉందా, సేల్ డీడ్ ఉందా, ఏ రకంగా రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉన్నాయి, ఆయనవి ఉంటాయి. మీ దగ్గర ఏమున్నాయి తీసుకొని రాండి. బహిరంగ ఏ గెస్ట్ హౌస్లో కూర్చుందామా, అదే సైడ్లో కూర్చొని మీ దగ్గర న్యాయం ఉంటే మీకు, ఆయన దగ్గర నరసింహుల దగ్గర న్యాయం ఉంటే మేమే, ఒకవేళ నరసింహుల దగ్గర అన్యాయం ఉండి మీ దగ్గర న్యాయం ఉంటే మేమే నరసింహులు గొప్పచెప్పి ఆ భూమిని మీకు అప్పచెప్పే పని ఐలయ్య గారి నాయకత్వంలో చేస్తాం. ఎందుకంటే ఐలయ్య గారు ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు. దయచేసి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాము, ఇలాంటి రేపు రాబోయే రోజులలో ఎలక్షన్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఆలేరుకు వచ్చి ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలయ్య గారి మీద, ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజల బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు. ప్రజల బుద్ధి వారికి, దశరథ గారికి, నరసింహులు గారికి ఉన్న పంచాల విషయంలో ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు? ఎవరికి న్యాయం జరగాలంటే కోర్టు ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వారు కూడా ఏం చెప్తున్నారు, నరసింహులు గారు మేము గత కొన్ని సంవత్సరాల క్రితమే నా పేరు మీద పట్టా ఉంది, కబ్జా నాకు ఇవ్వకుండా దశరథ గారు ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో కేసు పెట్టి అది చేస్తే మీరు కేసులు చూసుకోవాలి, కోర్టులో చూసుకోవాలి. కానీ మీరు రౌడీలాగా ప్రవర్తించి, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి మీరు రౌడీలాగా ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా చెడు ఉద్దేశంతో మాట్లాడితే బాగుండదు, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి మన బాదురిపేటకు సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడిన దాని గురించి మహేందర్ రెడ్డి గారికి మరియు సునీత మహేందర్ గారికి మేము హెచ్చరిస్తూ, ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు రౌడీజం చేసి మా నరసింహులు అటువంటి రైతు 8 గుంటల భూమి బాజాప్తు రిజిస్టర్ చేసుకుని ఉన్న భూమిని కబ్జా పెట్టింది మొదలు ఎవరు అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మా ఎమ్మెల్యే గారే చేపించిండు అనేదాన్ని అవాస్తవం. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూస్తున్నారు, రోజొక ధర్నా, అదొక గోశాల అని పేరుతోటి ధర్నాలు చేసుడు, రాస్తారోకలు చేసుడు, హిందువుల ద్వారా పంచాయతీ పెట్టించుడు. అది కేవలం ఈ యొక్క ప్లాట్ కుల నరసింహులు నాది. 1399 జీపీఐ డాక్యుమెంట్ నెంబర్ నాకు సేల్ డీడ్ చేసింది 19/12/2018 వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు సేల్ డీడ్ డాక్యుమెంట్ చేసారు 2018లో. ఇక్కడ జంపాల దశరథ అనే వ్యక్తికి ఎలాంటి రికార్డు లేదు, ఏం లేదు.
కేవలం ఒక రౌడీ షీటర్గా అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేయడము గతంలో కూడా చాలా చేసిండు. భూములు కానీ ప్లాట్లు కానీ ఎందరో భయభ్రాంతులు గురి చేసిండు. ఇప్పుడు కేవలం ఒక గోశాల అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా గోమాతకు సంబంధించిన గోమాత అభిమానులకు నేను ఒకటే విన్నపం చెప్తున్నా. ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్. నాకు 2 పాపలు, నేను డబ్బులు పెట్టి 2018లో కొనుక్కున్నా. డబ్బులు పెట్టి అకౌంట్ ద్వారా కొండం పవన్ కుమార్ రెడ్డి గారికి